అల్యూమినియం పాత్రలు భారతీయ గృహాలు మరియు ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలలో సర్వసాధారణం. మనం అల్యూమినియం పాత్రలను ఐరన్ స్క్రబ్తో శుభ్రం చేస్తే అందులో నుంచి లోహం కొన్ని వైద్యపరమైన పరిస్థితులతో ముడిపడి ఉన్న దీర్ఘకాలిక ఉపయోగంతో పాత్రల నుండి లీచింగ్ కారణంగా అల్యూమినియం యొక్క రోగలక్షణ ప్రభావాలపై ఇటీవలి ఆందోళనలు తలెత్తాయి. కొన్ని అధ్యయనాలు అది శరీరంలో అల్యూమినియం విషపూరిత స్థాయిలకు దారితీస్తుందని సూచిస్తున్నాయి. మనం ఆ పాత్రలో ఆహారాన్ని వండినప్పుడు ఆహారంతో పాటు అల్యూమినియం కణాలు కూడా మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. దీనివల్ల డయేరియా, అజీర్ణం, చర్మ సమస్యలు, ఎసిడిటీ మొదలైన అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. అల్యూమినియంతో మాంగనీస్, రాగి మరియు జింకును ప్రధాన లోహంగా ఉపయోగించే మిశ్రమాలు అధిక బలాన్ని కలిగి ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని దెబ్బతీయవచ్చు. అల్యూమినియం పాత్రల్లో నిరంతరం వండడం, తినటం వల్ల మెదడుపై చెడు ప్రభావం పడుతుంది. అంతిమంగా ఇది మెదడు వ్యాధులు, జ్ఞాపక శక్తి కోల్పోవడం వంటి సమస్యలకు దారితీస్తుంది అని అధ్యయనాలు అంటున్నాయి. ఇవి నాడీ వ్యవస్థపై ప్రభావం చూపవచ్చు అంటున్నారు. అల్యూమినియం పాత్రల్లో నిరంతరం వండటం, తినటం వల్ల అందులో ఉండే కణాలు నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. ఇది అల్జీమర్స్ వ్యాధికి కారణమవుతుంది. వీటి అధిక వాడకం విపరీతమైన అలసట కలిగించవచ్చు. నిరంతరం అల్యూమినియం పాత్రలలో వండటం, తినటం వలన అకస్మాత్తుగా విపరీతమైన అలసట వస్తుంది. అన్నిటికన్నా తీవ్రంగా మూత్రపిండాలపై ప్రభావం చూపవచ్చు అంటున్నారు. అల్యూమినియం పాత్రలను ఎక్కువగా వాడటం వల్ల పెద్ద పేగుపై ప్రభావం పడటమే కాకుండా కిడ్నీలపైన ప్రభావం చూపుతుంది. అన్నిటికీ మించి క్యాన్సర్ ముప్పు సైతం ఉండవచ్చు అనే భయాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. అల్యూమినియం పాత్రలలో వండటం, తినటం వల్ల క్యాన్సర్ వస్తుందని ఏ పరిశోధన రుజువు చేయనప్పటికీ అల్యూమినియం పాత్రలను అతిగా వాడటం వలన క్యాన్సర్ ముప్పు పెరుగుతుందని ప్రజల్లో విస్తృతమైన నమ్మకం ఉంది. పైగా ఈ పాత్రల్లో వండిన పుల్లటి వస్తువుల నుండి ప్రమాదభరితం అని చెప్పాలి. టమాటా, నిమ్మకాయ వంటి పుల్లని పదార్థాలను అల్యూమినియం పాత్రల్లో వండటం వల్ల అల్యూమినియంలో ఉండే అయాన్లు ఆహారంలో కరిగి శరీరంలోకి చేరి ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. కాబట్టి వీటి వాడకంపై అప్రమత్తత చాలా అవసరం.